బాగుంటే నోరు మంచిదైతే ఊరు మంచిదండి. నువ్వు మంచిగా మాట్లాడితే అందరు నీకు ఫ్రెండ్సే అవుతారు, అందరు నీకు దగ్గరగానే ఉంటారు. చాలాసార్లు ఈ నోరు బాగలేకే అందరినీ దూరం చేసేసుకుంటా ఉంటాం మనం. యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎంత కృపాసహితంగా ఉండేవంటే, అమ్మా, కుమారి అనే మాట చక్కగా యేసుక్రీస్తు ప్రభు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీ కాల్డ్ హర్ డాటర్. ఆమెను కుమారి లేకపోతే కుమార్తె అని పిలిచాడంటే ఆమెతో ఒక సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన వారందరినీ వారితో ఒక రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్ అంటే తండ్రి కుమారుల సంబంధం, తండ్రి కుమార్తెల సంబంధం. నువ్వు యేసే దగ్గరకు వస్తే చాలు, ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు, ఆయనతో ఒక సంబంధాన్ని కూడా ఒక్కసారి నువ్వు యేసయ్యతో కనెక్ట్ అయితే ఇంకా సంబంధం నీ జీవిత కాలం ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నీ పరలోకపు తండ్రితో మాట్లాడొచ్చు, నువ్వు ప్రతిదినం ఆయనతో మాట్లాడొచ్చు, ప్రతిదినం ఆయనతో సహవాసం చేయొచ్చు, ప్రతిదినం ఆయనతో ముచ్చటించవచ్చు, ప్రతిదినం ఆయన మీద ఆధారపడచ్చు, ప్రతిరోజు ఆయన అడగచ్చు. చూడండి, తల్లిదండ్రులు ఒకవేళ కుమార్తెలు పుడితే కొంతమంది బాధపడిపోతూ ఉంటారు, ఎందుకంటే అన్ని ఇచ్చి పంపించేయాలని. అవునా కదా? కష్టం అంతా మేం పడి, సంపాదన అంతా మేం సంపాదించి, ఇప్పుడు అన్నీ ఇచ్చి ఇంకెక్కడికో పంపించేయాలి అని బాధపడిపోతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి రూల్ చేసింది, అదేంటంటే కొడుకులకి ఎంత ఆస్తి ఇవ్వాలో కూతుర్లకు కూడా అంతే ఆస్తి సమానంగా అనగానే కూతుర్లు అందరూ ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే ఎస్, మేమేనా తక్కువ? మా అమ్మ నాన్న ఆస్తిలో మాకు కూడా, మా అన్నకు వచ్చినట్టు మా తమ్ముడికి వచ్చినట్టు మాకు కూడా సమానంగా మాకు హక్కు ఉంది అని. కొన్నిసార్లు ఒకవేళ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత, అమ్మ నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం, ఇంకా మళ్ళీ రాకమ్మా, ఇంకా ఆస్తి కోసం రాకు, ఇంకేం ఆశపడకు, ఉన్నదంతా నీకు ఏమి ఇవ్వాలో మొత్తం ఇచ్చేసాము, ఇంకా ఉన్నది కూడా ఓడ్చకమ్మా, కొంచెం మేము కూడా బతకాలని ఒకవేళ ఈ భూలోకపు తల్లిదండ్రులు కుమార్తెను అలా పంపించేస్తారేమో, ఏదో ఇవ్వాల్సినంత ఇచ్చేసి ఇంకా మళ్ళీ మళ్ళీ ఆశపడకమ్మా, మళ్ళీ మళ్ళీ మా వైపు చూడకని. కానీ పరలోకపు తండ్రి మాత్రం ముదిమి వచ్చు వరకు నిన్ను ఆయన ఎత్తుకొని మోస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఏదో పెళ్ళయ్యాక ఒకవేళ చేతులు దులిపేసుకున్నట్టో చేతులు కడిగేసుకున్నట్టో కొంతమంది తల్లిదండ్రులు చేసినట్లు యేసుక్రీస్తు ప్రభు చేయడు, కానీ హీ విల్ క్యారీ యువర్ బర్డెన్ త్రూ అవుట్ యువర్ లైఫ్. నీ జీవితకాలం అంతా నీ భారాలు ఆయన మోస్తాడు. సో ఆమె యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా ఆమెకు స్వస్థత వచ్చింది, రెండవది దేవుని ప్రభావాన్ని పొందుకుంది, మూడవది దేవునితో ఒక చక్కని సంబంధాన్ని పొందుకుంది, నాలుగవదిగా కుమారి సమాధానము గలదానవై పొమ్ముగో ఇన్ పీస్. ఈ లోకంలో అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? పీస్. చికెన్ పీస్ కాదు, మనసులో పీస్ కదండి. చికెన్ పీస్ అంటే తిన్నంతసేపు ఈ నాలుక నుండి గొంతులోకి దిగే వరకే ఉంటుంది, అవునా కదా? అది చూసిన దగ్గర నుంచి ఈ నాలుకలో మనం తిని చప్పరించి నమిలి మింగి ఇక్కడికి వెళ్ళేదాకే ఈ పీసులు. కానీ దేవుడిచ్చే పీస్, దేవుడిచ్చే మనశ్శాంతి, అది ప్రతి మనిషికి చాలా అవసరము. డబ్బుతో కొనలేని సమాధానము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది. హల్లెలూయా. సో ఈమె దేవుని నుంచి ఏం రిసీవ్ చేసుకుందంటే, షీ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్.